వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. అంతర్జాతీయ హాకీ వరల్డ్ కప్ సమయంలో భారతీయ హాకీ జట్టు జెర్సీ రంగును బ్లూ నుంచి కాషాయంకు మార్చడం తీవ్ర వివాదానికి దారితీసింది. హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టెర్కీకి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారన్న వార్తతో ఈ వివాదం మరింత ముదిరింది. నీలం రంగు జెర్సీ అదే రంగు టర్ఫ్ పై స్పష్టంగా కనిపించకపోవడంతో ఆటగాళ్ల విజిబిలిటీ సమస్యగా మారిందని, అందుకే జెర్సీని కాషాయ రంగులోకి మార్చినట్లుగా హాకీ ఇండియా డైరెక్టర్ జనరల్ కమాండర్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు. జాతీయ కోచ్లు, పురుషులు, మహిళల జట్ల కెప్టెన్లు, సీనియర్ ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్, కిట్ తయారీ సంస్థ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించి జెర్సీని కాషాయ రంగులోకి మార్చినట్లుగా తెలిపారు. ఈ వివాదంపై హెచ్ఐ వివరణ ఇచ్చినప్పటికీ ఈ అంశంపై తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి. బీజేపీ రంగును హాకీ క్రీడాకారుల మీద రుద్దుతున్నారంటూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ కెప్టెన్ వీరేన్, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సహా పలువురు ప్రముఖులు భారతీయ హాకీకి ఉన్న చరిత్ర, బ్లూ ఐడెంటిటీని దెబ్బతీశారని విమర్శించారు. జెర్సీ రంగు మార్పు రాజకీయ వివాదంగా మారిందా? ప్రత్యామ్నాయంగా కాషాయాన్ని తీసుకురావడంలో ఉద్దేశం ఏంటి? రంగు మార్పును ప్రతిపక్షాలు రాజకీయ కోణంలో చూస్తున్నాయా? ఇప్పుడు ఇదే అంశంపై చర్చిద్దాం. जर्सी चेंज के लिए किसी के दबाव से नहीं किया जा रहा है, मैं क्लियर कर देना चाह रहा हूँ. ये सिर्फ हमारे प्लेयर्स और कोचेस, सपोर्टिंग स्टाफ, इनकी रिक्वेस्ट से किया जा रहा है ताकि ग्राउंड में टेक्निकली विजिबल प्रॉपर हो. इसी कारण से అంతర్జాతీయ హాకీ వరల్డ్ కప్ సమయంలో భారత హాకీ జట్టు జెర్సీ రంగును బ్లూ నుంచి కాషాయంకు మార్చడం తీవ్ర వివాదానికి దారితీసింది. హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టెర్కీకి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారన్న వార్తతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇక ఇదే టాపిక్ పై పూర్తి డిస్కషన్ మా కొలీగ్ శివాని అందిస్తారు. శివాని, ఇప్పుడు హాకీ జెర్సీకి సంబంధించి కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడు అందరూ కూడా దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే మనకు తెలిసిందే, ఎన్నో సంవత్సరాల నుంచి హాకీ జెర్సీ కలర్ వచ్చేసి బ్లూ కలర్ లో ఉంది. సో ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు ఆ బ్లూ కలర్ నుంచి ఆరెంజ్ కలర్ కి షిఫ్ట్ చేయబోతున్నట్లుగా ప్రకటించేసరికి అందరూ కూడా దీనికి సంబంధించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. సో ఎందుకు చేంజ్ చేస్తున్నాం అనే దానికి సంబంధించి ఆల్రెడీ 2 రీజన్స్ క్లియర్ గా క్లారిఫై చేయడం జరిగింది. ఒక రీజన్ వచ్చేసి విజిబిలిటీ సరిగ్గా లేకపోవడం. సో బేసిక్లీ ఫీల్డ్ లో జెర్సీ వేసుకుని ప్లేయర్స్ ఆడుతున్నప్పుడు అది టీవీలో కనిపించేసరికి, స్క్రీన్స్ మీదకి వచ్చేసరికి ఆ విజిబిలిటీ సరిగ్గా లేదని ఒక వాదన. అండ్ దెన్ సెకండ్ వన్ ఈజ్ మన జెర్సీ కలర్ బ్లూ కలర్ ఏదైతే ఉందో అలాంటి చాలా దేశాలు కూడా సేమ్ ఇలాంటి కలర్ లోనే వాళ్ళ జెర్సీస్ కూడా ఉన్నాయి అనేసి ఒక వాదన తెర మీదకి వచ్చింది. సో అవన్నీ క్లబ్ అవ్వకూడదని, క్లమ్జీ అవ్వకూడదని, క్లియర్ విజన్ ఉండాలన్న ఒకే ఒక ఉద్దేశంతో బ్లూని కాస్త ఆరెంజ్ లోకి షిఫ్ట్ చేస్తున్నాము అన్నట్టుగా క్లియర్ గా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే, ఆల్ ఆఫ్ సడన్ గా చెప్పడము, ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా చెప్పడం ఎలా అన్నట్టుగా అపోజిషన్ లీడర్స్ అడుగుతున్నారు. జనాలు కూడా అవాక్ అయ్యే సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. సో అపోజిషన్ లీడర్స్ ఇంకో వాదన కూడా చెప్తున్నారు. అదేంటంటే, ఇదంతా ప్యూర్లీ బీజేపీ ఆడుతున్న డ్రామా అని, వాళ్ళ కాషాయ కలర్ ని ఇప్పుడు క్రీడల్లోకి లాగుతున్నారు, ప్లేయర్స్ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా కూడా అపోజిషన్ లీడర్స్ చెప్పడం జరుగుతుంది. సో ఈ 2 సిచ్యువేషన్స్ గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేణు గారు, స్పోర్ట్స్ అనలిస్ట్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో వేణు గారు, మనం చూస్తున్నాము ఈ క్లియర్ షిఫ్ట్ ఏదైతే ఉందో బ్లూ టు ఆరెంజ్, దీనికి సంబంధించి కూడా అన్ని చోట్ల ఇప్పుడు వివాదం రాజుకుందని చెప్పొచ్చు. సో మీ ఒపీనియన్ ఏంటి? అంటే విజిబిలిటీ సరిగ్గా లేదని చెప్తున్నారు, అండ్ చాలా దేశాల జెర్సీతో కూడా మ్యాచ్ అవుతుందన్న ఉద్దేశంతో దీన్ని చేంజ్ చేశామని కూడా చెప్తున్నారు. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? ఏమండి, ప్రతి డిస్కషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. వెంకటేష్ గారు నమస్కారం అండి. సో ఏంటంటే, ఇది ప్రతి విషయాన్ని పాలిటిసైజ్ చేయటం అనేది హ్యాస్ బికమ్ హ్యాబిట్, ఫ్యాషనబుల్ అయిపోయింది. హౌ డస్ ఇట్ మ్యాటర్ అంటే, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద జెర్సీ? The color of the game is more important, the quality of the game is more important. తీసుకొచ్చే రిజల్ట్స్ మనకు కావాలి. కానీ ఐ థింక్ ఇవన్నీ దిస్ ఇస్ పాయింట్లెస్ డిస్కషన్స్ ఇవన్నీ. అండ్ ఇవి ప్రతిసారి ఎవరు మాట్లాడతారు మీరు నోటీస్ చేయండి. See, it shows that a government at the center is being very successful. The opposition has nothing else to talk about. So ఇలాంటి పనికిరాని విషయాలు ఎత్తారంటే it doesn't make a difference. ఏమండి, నెదర్లాండ్స్ has the same color jersey అండి. How does it make a difference? I think it is చాలా pointless discussion.
హాకీలో మనం గ్రో అవుతున్నా లేదా, అచీవ్ చేస్తున్నా లేదా, మన గోల్డ్ మెడల్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా మనం చూసుకోవాలి. కానీ మరి అదేదో బ్లూ కలర్ ఉంటే అయిపోయేది కదండి. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా చేంజ్ ఎందుకన్నా వాదన కూడా వస్తుంది. మీరు అన్నట్టుగానే కలర్ చేంజెస్ చేస్తే పెద్ద డిఫరెన్స్ ఉండదని చెప్తున్నప్పుడు ఎందుకు బ్లూ నుంచి ఆరెంజ్ కి షిఫ్ట్ చేస్తున్నారన్న వాదన కూడా వస్తుంది. కాదండి, హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్? నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్ అంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. కలర్ ఆఫ్ ద జెర్సీ, లెట్ దెమ్ మేక్ ఇట్ బ్లాక్, హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్? కాదు, ఇది ఐ థింక్ ఇట్స్ అ పాయింట్లెస్ డిస్కషన్. అంటే ఆపోజిషన్ హ్యాస్ నథింగ్ ఎల్స్ టు టాక్ అబౌట్, అందుకని ఈ విషయం మాట్లాడుతున్నారు. ఐ డోంట్ థింక్ ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్. అంటే ఇట్ ఈస్ దేర్ ప్రెరగేటివ్, దే థాట్ అబౌట్ సంథింగ్, వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, వాళ్ళు చేస్తున్నారు. ప్రతిదాన్ని పొలిటిసైజ్ చేయడం అంటే మనకి వేణు గారు పాయింట్లెస్ డిస్కషన్ అని మీరు చెప్తున్నారు. వాట్ మేక్స్ డిఫరెన్స్ అని కూడా మీరే అడుగుతున్నారు. అదేదో బ్లూ లో ఉంటే అయిపోయేది కదండి, ఆరెంజ్ కి ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఎలా అయితే అంటున్నారు పాయింట్లెస్ అనేసి, అదేదో కలర్ కూడా డిఫరెన్స్ చేయనప్పుడు ఎందుకు బ్లూ లో ఉన్న దాన్ని ఆరెంజ్ కి ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు? మరి ఏమంటే ఒక మాట చెప్తాను నేను, అంటే లెట్ us నాట్ మైండ్ దిస్. ఐఎమ్ నాట్ ఇన్ చార్జ్ ఆఫ్ ది హాకీ ఫెడరేషన్. సో వాళ్ళు తీసుకునే డిసిషన్ వాళ్ళు తీసుకుంటారు. అందరినీ అడగాల్సిన అవసరం లేదు, అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ అ స్మాల్ మ్యాటర్. హాకీ విషయంలో సంబంధించిన the point is మీరు అంటున్నారు పాయింట్లెస్ అని, అండ్ ద మెయిన్ పాయింట్ ఈస్ ప్లాట్ ట్విస్ట్ ఈస్ వై ఆరెంజ్ అని క్వశ్చన్ రేస్ అవుతుందండి. మీరు అంటున్నారు క్వశ్చన్ రేస్ చేసేది అపోజిషన్ కదా, ఇంకెవరు రేస్ చేస్తున్నారు చెప్పండి? అదే మీరు అపోజిషన్ గురించి మాట్లాడకండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే బ్లూ నుంచి ఆరెంజ్ కి ఎందుకు డ్రాస్టిక్ చేంజ్ షిఫ్ట్ ఎందుకు వచ్చిందని ఐ హావ్ ఆస్క్డ్ యు దిస్. దీనికి సంబంధించి చెప్పండి, ఎందుకు ఆ చేంజ్ ఎందుకు? కాదండి, ఇట్ ఈస్ అ వెరీ స్మాల్ థింగ్. నా దృష్టిలో చాలా చిన్న విషయం అది. ఐ థింక్ చేంజ్ ఫ్రమ్ మన బ్లూ టు గాట్ యూస్ టు బ్లూ కొద్దిగా చేంజ్ కోసం చేసి ఉంటారు. ఐ డోంట్ థింక్, నేను ఇప్పటికీ అదే మాట అంటున్నా, ఇట్స్ నాట్ సచ్ సీరియస్ థింగ్. ఇఫ్ సపోజ్ ఇంకోసారి జెర్సీ చేంజ్ చేశారు, హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్? ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద టీమ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, నాట్ ద కలర్ ఆఫ్ ద జెర్సీ. ఇది నా దృష్టిలో ఇట్ ఈస్ నాట్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అని. సో వెంకటేష్ గారు నమస్తే అండి. మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ జెర్సీకి సంబంధించి కూడా అంత చర్చ నడుస్తుంది. సో మీరు స్పోర్ట్స్ ని చాలా దగ్గరుండి మీరు చూసారు కాబట్టి మీ ఒపీనియన్ మాకు చాలా వాల్యుబుల్ అండి. ఇప్పుడు ఒక జెర్సీ కలర్ కి సంబంధించి రెండు విషయాలు బయటకు వచ్చాయి, విజిబిలిటీ, లో విజిబిలిటీ, అండ్ అలాగే ఆల్రెడీ వేరే దేశాలతో జెర్సీ మ్యాచ్ అవుతుందన్న ఒక వాదన ఉంది. సో నిజంగా విజిబిలిటీ లో అయితే ఇన్ని ఇయర్స్ నుంచి మనం ఆ బ్లూ మీదనే వీ హ్యావ్ టేకెన్ ఎ స్టాండ్, ఆ బ్లూ జెర్సీ కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఆడియన్స్ కి, జనరల్ ఆడియన్స్ కానివచ్చు, చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు జెర్సీ కలర్ చేంజ్ చేస్తున్నారు, ఓకే, అది అబ్నార్మల్ థింగ్ ఏం కాదు, క్వైట్ నార్మల్. బట్ ద థింగ్ ఈస్ వై ఆరెంజ్? ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను అంటే ఆడియన్స్ నుంచి నేను మీకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, వై ఆరెంజ్? ఫీల్డ్ విజిబిలిటీ బాగుంటుందా? క్లియర్ విజన్ ఉంటుందా? ఎందుకంటే మీకు తెలుసు, మీ ఫీల్డ్ లో వెళ్ళి ఉంటారు, మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఒక పర్టికులర్ కలర్ చూస్ చేస్తేనే బాగుంటుందని మీ ఒపీనియన్ ఉందా? ఎందుకంటే మనం బస్ మీద చూస్తాం, హార్డ్లీ ఎల్లో లేదంటే రెడ్ కలర్ లో ఉంటుంది, ఎందుకంటే విజిబిలిటీ బాగుండాలని. సో అలా పర్టికులర్ గా ఒక కలర్ ని చూస్ చేసుకోవడం అనేది ఎలా, ఏ పాయింట్స్ ని బేస్ చేసుకుని చూస్ చేస్తారు? ఇప్పుడు ఈ ఆరెంజ్ ఫీల్డ్ మీద పర్టికులర్ గా సెట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలండి. ఇప్పుడు నా ముందు మాట్లాడిన వేణు గారు దీన్ని పొలిటిసైజ్ చేస్తున్నారు అన్నారు. పొలిటిసైజ్ చేయడం కాదండి, ఇప్పుడు కాషాయ రంగుకు మార్చడం పొలిటిసైజ్ చేయడం, దీన్ని అబ్జెక్ట్ చేయడం పొలిటిసైజ్ చేయడం కాదు. దీన్ని కాషాయ రంగుకి మార్చడం, దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ది సాఫ్రనైజేషన్, కాషాయీకరణ అంటే మనం దాంట్లో భాగంగా చేస్తున్నారు. ఇది చిన్న విషయం కాదు, వారు చెప్పినట్టుగా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇండియాలో మొదటి నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ బ్లూ జెర్సీ వేసుకుంటాం, ఏ స్పోర్ట్ అయినా. ఇండియాకి ఇప్పుడు ఇందాక వారు హాలండ్ ప్రస్తావించారు. హాలండ్ ఈజ్ నోన్ ఫర్ దేర్ కలర్, ఆరెంజ్ డ్రెస్ లో ఉంటారు వాళ్ళు, అది వాళ్ళ ఐడెంటిఫికేషన్. మన ఐడెంటిఫికేషన్ ఏంటి? బ్లూ, మెన్ ఇన్ బ్లూ. క్రికెట్ లో కూడా మెన్ ఇన్ బ్లూ అంటాం. క్రికెట్ లో కాదు, ఏ క్రీడలో అయినా ఎక్కడైనా మొదటి నుంచి మనం బ్లూ జెర్సీ వేసుకుంటూ బ్లూ కలర్ లో మనం కనిపిస్తాం ఏ క్రీడలో అయినా. అది ఇండియాకి సింబల్. అది ఇండియాకి సింబల్ గా మనం ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి, శతాబ్దాల తరబడి మనం బ్లూ జెర్సీనే వేసుకుంటున్నాం. హాకీలో మనకి చాలా ఘన చరిత్ర ఉంది. వరుసగా 6 గోల్డ్ మెడల్స్ గెలిచాం మనం. ధ్యాన్ చంద్ ఆడాడు, అందరు ఆడారు, గొప్ప గొప్ప వాళ్ళు ఆడారు. హాకీ మన జాతీయ క్రీడ అనేది కరెక్ట్ కాదు కానీ మొత్తం మీద జాతీయ క్రీడ లాంటిదే హాకీ, మన గుండె చప్పుడు. సో దాంట్లో మన బ్లూ జెర్సీని ఎందుకు మార్చాలి? ఇప్పుడు హడావిడిగా మార్చాల్సిన అవసరమే ఉంది. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆస్ట్రో టర్ఫ్ బ్లూలో ఉంటుంది,
మన డ్రెస్ బ్లూలో ఉంది కాబట్టి విజిబిలిటీ తగ్గుతుంది. కరెక్ట్ కాదండి. ఇప్పుడు మీరు లేత నీలిరంగు వేసుకోండి. మీరు బ్లూలో రకరకాల షేడ్స్ బ్లూలో ఉంటాయి. చాలా షేడ్స్ ఉంటాయి. డార్క్ బ్లూలో ఉంటుంది. ఆస్ట్రోటర్ఫ్ విల్ బి ఇన్ డార్క్ బ్లూ కలర్, చాలా డార్క్ ఉంటుంది. దాన్ని మ్యాచ్ కాని కలర్ లో మీరు లైట్ బ్లూ వేసుకోండి. లైట్ బ్లూ కలర్ లో లేత రంగు వేసుకోండి. ఏం తేడా రాదు, ఏమి తేడా రాదు. ఇన్ని రోజులు ఆడలేదా మన వాళ్ళు? ఇప్పుడు సడన్ గా ఆస్ట్రోటర్ఫ్లు బ్లూగా మారిపోయినాయా? గతంలో లేవా? ఇదేంటంటే ఈ సాఫ్రాన్ ఇక్కడ పొలిటిసైజ్ చేస్తున్నది ప్రభుత్వం. ఎందుకంటే హాకీ వారు ఇంకో మాట అన్నారు, హాకీ వాళ్ళకి తెలియదు, హాకీ ఫెడరేషన్ తెలియదా? హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టర్కీ, ఈ వాజ్ వెటరన్ ఆఫ్ సో మెనీ ఒలింపిక్స్, ఇండియా క్యాప్టెన్ చేశాడు అతను. ఇప్పుడు హాకీ ఇండియా ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఆయన స్వయంగా చెప్పాడు, నా నాలెడ్జ్ లేకుండా ఇది మార్చారు అని చెప్పారు. ఇది ఏంటండి? ఇది నాకు అర్థం కాదు. ప్రతి దాంట్లో ఈ కాషాయీకరణ నాకు అర్థం కాదు. మీకు గుర్తుంటే 2019 మనం వన్ డే వరల్డ్ కప్ ఆడినప్పుడు ఇంగ్లాండ్ తో ఆడుతున్న మ్యాచ్ వాళ్ళు కూడా బ్లూలో ఉంటారు. వాళ్ళు బ్లూ ఉన్నారు కాబట్టి మేము ఆరెంజ్ చేసుకుంటాను. అప్పుడు కూడా ఒక మ్యాచ్ లో ఆరెంజ్ డ్రెస్ వేసారు మన ఇండియన్ టీం. ఈవెన్ మనం 2024లో T20 వరల్డ్ కప్ గెలిచాం. దాంట్లో మీరు చూస్తే దాంట్లో కూడా ఆరెంజ్ ప్రవేశించింది. బ్లూ ఉంటే స్లీవ్స్ మీద మనకి ఆరెంజ్ కనిపిస్తుంది, ప్రిడామినెంట్లీ ఆరెంజ్ కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని మార్చి మళ్ళీ బ్లూగానే మార్చారు. మొత్తం బ్లూగానే ఉంది ఇప్పుడు మనం. సో ఇది ఇక్కడ పొలిటిసైజ్ అవుతుంది. వెంకటేష్ గారు, ఇప్పుడు మన జాతీయ జెండా మారుస్తారా హాకీ మీరు? ఇండియా డైరెక్టర్ జనరల్ కమాండర్ శ్రీ వాస్తవ్ గారు, తీసేసి మీరు వెంకటేష్ కాషాయ గారు జెండా వినిపిస్తుందా మారుస్తారా? వెంకటేష్ జాతీయ గారు జెండాలు మారుస్తారా? ఇప్పుడు దాని చిన్న విషయంలో అవుతుంది. మనకు ఒక ఐడెంటిటీ, మన ఐడెంటిటీ అంటే స్పోర్ట్స్ లో, క్రీడల్లో వి ఆల్వేస్ ప్లే ఇన్ బ్లూ జెర్సీ. బ్లూ జెర్సీతో ఆడతాం మనం. ఏ క్రీడ అయినా బ్లూ జెర్సీతో ఆడతాం. దాన్ని ఇప్పుడు అర్జెంట్ గా మార్చి, ముఖ్యంగా హాకీతో మనకి ఎంత ఎమోషన్స్ అటాచ్ అయ్యింది ధ్యాన్ చంద్ నుంచి. సో ఇప్పుడు హాకీ ఇండియా డైరెక్టర్ జనరల్ కమాండర్ శ్రీవాస్తవ్ గారు ఒక విషయం చెప్పారండి. జాతీయ కోచ్లు, పురుషులు, మహిళల జట్ల కెప్టెన్లు, సీనియర్ ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్, వీళ్ళందరి నుంచి మేము సజెషన్స్ తీసుకున్నాము, వాళ్ళ ఒపీనియన్స్ తీసుకున్నాం అన్నట్టుగా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళ డిసిషన్స్, ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత ఈ కలర్ ఫిక్స్ చేస్తామని చెప్తున్నారు. కలర్ చేసుకోవచ్చు కదా. అదే కాషాయంగా చూస్ చేసుకుంటే, ఆరెంజ్ కలర్ చూస్ చేసుకుంటే ఇలాంటి విమర్శలు వస్తాయని తెలుసు అంటే కదా. ఫ్లాగ్ లో ఓకే, ఒక రంగు అని అందరూ చెప్పారు, చెప్తున్నారండి. అందరూ వాళ్ళదే చెప్పారో చెప్పించారో మొత్తం మీద. ఎందుకంటే వాళ్ళు చెప్పకపోతే వాళ్ళకి దిక్కుండదు. మనం రెజ్లింగ్ లో చూసాం కదా. రెజ్లింగ్ లో బ్రిజ్ భూషణ్ ని ఎదిరించిన వాళ్ళని మొత్తాన్ని పక్కన పెట్టేశారు. సో ఆ రకంగా వాళ్ళు చెప్పడం అనేది కాదు, దానికి ఎలాంటి ఆధారం లేదు. ఇలాంటి మార్పు చేయడానికి దెర్ ఇస్ నో ఎవిడెన్స్ ఎట్ ఆల్. ఎలాంటి ఇది లేదు. వాళ్ళు చెప్పారంటే వాళ్ళు చెప్పించి ఉండొచ్చు వాళ్ళ చేత. ఇంకో రంగు చూస్ చేసుకోండి, వైట్ లో ఆడుకోండి. చాలా అంటే ఈ రంగు చూస్ చేయడానికి ఒక రీజన్ వాళ్ళు ఏం చెప్పారంటే, వెంకటేష్ గారు, ఈ రంగు వైట్ ఈ కెళ్ళి కలర్ ఆడుకోండి, చూస్ వైట్ లో ఆడుకోండి. చేయడానికి, అంతేగాని ఈ కలర్స్ చూస్ చేయడానికి మీరు నన్ను వాళ్ళు finish చెప్పిన చేయనిస్తే reason నేను ఏంటంటే మీరు ఫ్లాగ్ మధ్యలో లో disturb వన్ ఆఫ్ ది చేస్తే కలర్స్ అని మాట్లాడలేదు. చెప్తున్నారు. గో హెడ్. రైట్ వెంకటేష్ గారు, వినిపిస్తుందా అండి? చాలా లోగా ఉందండి, మీ వాయిస్ చాలా లో ఉంది. ఓకే దిస్ ఎ టెక్నికల్ ప్రాబ్లమ్ ఐ గెస్. సో వేణు గారు, ఇప్పుడు ఇన్ని రోజులు మనం మెన్ ఇన్ బ్లూ చూసాము ఫీల్డ్ మీద. సో ఇప్పుడు ఒకవేళ ఆరెంజ్ లో ప్లేయర్స్ అందరూ కూడా ఫీల్డ్ మీద వెళ్తే అది ఆ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? విజిబిలిటీ ఏ విధంగా ఉండబోతుంది? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? Just to take from Venkatesh Garu, he's been a veteran in the field of sport, and so I'm nothing compared to him. I'm only saying, ఇది అంత పెద్ద విషయం నాకేం అనిపించలేదు. I think the focus should be more on the game. Let us accept the point. The government is doing it to politicize ఆ కలర్ కాకుండా వేరే కలర్. How does it make a difference what color? The quality of the game that we play is more important. Hockey is doing well. That's all that I'm concerned about. ఇప్పుడు మీరు ask the best people in the field, including Venkatesh Garu. I think it's a minor thing. అంటే see, even if let us just add one more point. ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ మన పొలిటిసైజ్ చేయడానికి చేస్తుంది అనుకోండి, ఐ డోంట్ థింక్ వీ షుడ్ గివ్ ఇట్ దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్. చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఈస్ బీయింగ్ గివెన్ టు ది నాన్ ప్లే ఎలిమెంట్స్ ఆఫ్ ద గేమ్ అని అంటున్నాను అంతే. దట్స్ ఆల్. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ హిమ్. నా వ్యూ ఇది. చాలా ఇట్స్ అ స్మాల్ థింగ్ దట్ వీ షుడ్ నాట్ టేక్ వెరీ సీరియస్లీ. ఇది వేణుగారు చిన్న విషయం కాదండి. ఎందుకంటే వివేక్ రస్కినా మన ఇండియా క్యాప్టెన్ చేశాడు. ఆయన అనేక ఈ ఒలింపిక్ గేమ్స్ లో టాప్స్ లాంటి OGQ ఇలాంటి వాటితో అసోసియేట్ అయి ఉన్నాడు. చాలా రెస్పెక్టెడ్ ఫిగర్ ఇన్ ఇండియన్ స్పోర్ట్స్. ఆయన కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. చాలా మంది క్రీడాకారులు అక్రాస్. ఇప్పుడు మీకు నవీన్ పట్నాయక్ ఎవరంటే, ఈ మన హాకీ టీం కి ఎవరు స్పాన్సర్ దొరకకపోతే ఆయన ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఆయన ఒరిస్సా రాష్ట్రం వాళ్ళని స్పాన్సర్ చేసింది. ఒరిస్సా ఒక బీద రాష్ట్రం అయినా సరే వాళ్ళు హాకీ టీమ్ ని వాళ్ళు దత్తత తీసుకుని హాకీ టీమ్ ని స్పాన్సర్ చేశారు. బికాస్ దే వర్ నాట్ గెటింగ్ ఎనీ స్పాన్సర్స్. సో ఇప్పటికీ మీరు హాకీ జెర్సీ ఇప్పుడు మీరు అంటున్నారు స్మాల్ థింగ్ అలయన్స్ కి సంబంధించి అలయన్స్ నేమ్ కి సంబంధించి బీజేపీతో పాటు ఉన్న మిగతా కూటమి అని పేరు పెట్టుకుంది. బట్ వేరే కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీతో పేరు పెట్టుకున్నప్పుడు దాన్ని ఇండియా అని నామకరణం చేసినప్పుడు ఇలా అవ్వకూడదు. మీరు ఒక పార్టీ ఒక దేశాన్ని సింబలైజ్ చేయకూడదు, రిప్రజెంట్ చేయకూడదు. ఇండియా ఇస్ డిఫరెంట్, ఇండియా ఇస్ డిఫరెంట్, ఆ సపరేట్ చేయండి, డిఫరెన్షియేషన్ తీసుకురండి అని చెప్పారు. సో నేమ్ లో అంత డిఫరెన్స్ తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు ఈ ఒక జెర్సీ ఆరెంజ్ ఉంటే అది మొత్తం దేశాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఒక పార్టీని రిప్రజెంట్ చేసినట్టుగా ఉండకూడదు అన్న ఒక వాదన ఉందండి. అండ్ ప్రియాంక గాంధీ కూడా ఒక విషయం చెప్పారు, దట్ యంగ్స్టర్స్ అండ్ సిటిజన్స్ ఆర్ వాచింగ్ యూ, ఈ కలర్ ఎందుకు తీసుకుంటున్నారు ఏంటనేది కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి అని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పండి వేణు గారు. అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియాంక గాంధీ మాటలు నేను సీరియస్ గా తీసుకోను. వాట్ షీ స్పోక్ అబౌట్ సైంటిస్ట్ దట్ హూస్ పార్ట్ ఆఫ్ ది అడ్వైజరీ కౌన్సిల్, ఆవిడకి అర్హత లేదు, ఆవిడ క్వాలిఫికేషన్ లేదు, ఆవిడ మాట్లాడాల్సిన పని లేదు. ఆవిడ మాటలని సీరియస్ గా తీసుకోను. నేనేమంటున్నానంటే ఇట్ ఈస్ నాట్ సచ్ ఎ బిగ్ థింగ్ దట్ ఈస్ ఇంత డిస్కషన్ అవ్వాల్సిన అవసరం లేదని నేను అంటున్నాను. దిస్ ఇస్ ఓన్లీ మై హంబుల్ ఒపీనియన్ అండి. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ది గేమ్. నా ఫీలింగ్ ఏంటంటే సపోజ్ గవర్నమెంట్ పాలిటిసైజ్ చేయడానికి చేస్తూ ఉన్నా దీన్ని అంత సీరియస్ గా తీసుకోకూడదు అని అంటున్నాను. ఇప్పుడు వన్ మోర్ థింగ్ అండి, ది కోచ్ ఆఫ్ ది ఒరిస్సా హాకీ టీమ్ ఎడ్గర్ మాస్కరన్ నాకు ఫ్రెండ్ అండి. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండి. వాట్ షీ హాస్ టు డు విత్ ఇట్ అంటే అది ఎలా చెప్పగలము? షీ హాస్ కాదండి, పర్సన్ హూ స్పోకెన్ అబౌట్ పర్సన్ హూ ఇస్ ఇన్ ది అడ్వైజరీ కౌన్సిల్, ఆయన గురించి అంత లూజ్ గా మాట్లాడిన మనిషి నేను సీరియస్ గా తీసుకోనండి. అట్లీస్ట్ ఐ విల్ నాట్ టేక్ ఇట్ సీరియస్. ఆవిడ మాటలు నేను సీరియస్ గా తీసుకోనండి. ఐఎమ్ టెలింగ్ యూ దిస్. She is a member of parliament. Has she played hockey? ఇప్పుడు హాకీ ఆడిన ప్రతి ఒక్కరు హాకీ గురించి మాట్లాడాలని రూల్ లేదండి. ఇట్స్ ఆల్ అబౌట్ నేషన్. కాదండి, ఇప్పుడు ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు రైట్. వేణు గారు, విల్ గెట్ బ్యాక్ టు యూ. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు మిట్ట పార్థసారథి గారు, బీజేపీ ఎక్స్ఎమ్మెల్యే. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. పార్థసారథి గారు నమస్తే అండి. ఇప్పుడు దేశం అంతటా కూడా ఇప్పుడు హాకీ జెర్సీకి సంబంధించి మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు డ్రాస్టిక్ చేంజ్ చూస్తున్నాము, బ్లూ నుంచి ఆరెంజ్ కి షిఫ్ట్ అయిన సందర్భాలు మనం చూస్తున్నాము. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటండి? హలో మిట్ట పార్థసారథి గారు నమస్తే అండి. ఇప్పుడు అందరు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు అందరూ జెర్సీ, ఇప్పుడు హాకీ జెర్సీ కలర్ కి సంబంధించి కూడా అందరు మాట్లాడుకుంటున్నారు. డ్రాస్టిక్ చేంజ్ చూస్తున్నాం, బ్లూ నుంచి ఆరెంజ్ కి షిఫ్ట్ అయిన సందర్భాలు చూస్తున్నాం. దీని మీద మీ ఒపీనియన్ ఏంటండి? నమస్కారం, అందరికీ నమస్కారం. అసలు ఇట్లాంటి విషయాలని కాంట్రవర్సీ చెయ్యడం అనేటువంటిదే కరెక్ట్ కాదు అనేటువంటిదే మా అభిప్రాయం. ఏం కాషాయం ఏమన్నా ఇప్పుడు మన భారతదేశ జెండాలో లేదా? కాషాయం అనేటువంటిది ఒక రకమైనటువంటి ఆత్మత్యాగానికి కానీ, ధైర్యానికి కానీ, శౌర్యానికి కానీ ప్రతీక అనేటువంటిది ప్రపంచం అంతా విశ్వసిస్తుంది. హిందూ ధర్మం కూడా విశ్వసిస్తుంది, భారత ధర్మం విశ్వసిస్తుంది, సనాతన ధర్మం విశ్వసిస్తుంది. ఏం దాంట్లో తప్పేముంది? దాంట్లో ఏమో తప్పు ఉందా? ఒక నీలి రంగు అంటే ఇప్పుడు నీలి రంగుకు సంబంధించి కూడా కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. పసుపు రంగు పెట్టాయనుకోండి, అది కొంచెం సంబంధించి దేన్నైనా కానీ అసలు మీరు ఎందుకు మాట్లాడతారు? అసలు దాన్ని రప్చర్ చేయడం వాళ్ళు, దానికి సంబంధించి సమాధానం ఇస్తే మతతత్వం అనేది మళ్ళా మనల్ని దీంట్లో మతం ప్రస్తావన ఎందుకు తెస్తారు? అట్లా తేవాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ మువ్వెన్న జెండా పెట్టుకుంది, మధ్యలో ఉండేటువంటి అశోక చక్రం మాత్రం తీసేసి వాళ్ళ సొంతం మాత్రం పెట్టుకుంది. మరి దాన్ని ఏం చేయాలంటారు? డైరెక్ట్ గా జెండానే పెట్టుకుంది కదా వాళ్ళు. అంటే అమాయకులు ఏంటంటే ప్రజలు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిండేటువంటి కాంగ్రెస్ ని ఓట్లు ఇవ్వాలనేటువంటిదే కదా వాళ్ళ లక్ష్యం. పార్థసారథి గారు, ఇప్పుడు ఫ్లాగ్ లో ఒక రంగు తీసుకున్నారని చెప్తున్నారు, అదే ఫ్లాగ్ లో గ్రీన్ ఉంది, వైట్ కూడా ఉందండి. అవునండి, అక్కడ ఉండేటువంటి వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు. మనకేమి నష్టం? హౌ యు ఆర్. ఇప్పుడు ఏదైనా గ్రీన్ నేను తీసుకున్నాను అనుకోండి, అప్పుడు కూడా వీళ్ళు ఇంకోరు మాట్లాడతారు. అసలు అవసరం ఏముంది అంటున్నా. వాట్ ఇంపాక్ట్స్ ఇన్ దట్ వన్? అనవసరం కదా. రక్షణ చేస్తున్నది మీరు కదా.
ఆ రచన చేసిండేటువంటి మార్చకూడదు అనేటువంటి దానికి ఎవరికి ఉంటుందండి రైట్? అది వాళ్ళ ఆలోచన ఉంది, వాళ్ళు మార్చారు. ఓకే. ఎవరు రచ్చ చేస్తుంది ఎవరండి? ఎవరిని ఉద్దేశించి అంటున్నారు? ఎవరు ఇప్పుడు దీని గురించి మాట్లాడుతుంటే వాళ్ళు ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు అంటున్నారు కదా. అసలు మాట్లాడాల్సిన అవసరమే ఉంది. అదేమన్నా దేశానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి సమస్యనా? అదేమన్నా అభివృద్ధికి ఏమన్నా నిరోధకమైనటువంటి సమస్యనా? ఏమి మాట్లాడాల? ఏమి ఇప్పుడు బీజేపీ మీద నిందలు వేయడానికి అవినీతి అనేది ఎక్కడా లేదు. 370 ఆర్టికల్ రద్దు చేయడంలో ప్రశాంతంగా జరిగింది. అయోధ్య కాదండి, ఒక పార్టీ ఫ్లాగ్ కి సంబంధించి ఒక కలర్ ఉంటే దాన్ని అవార్డ్ చేయాల్సింది పోయి అదే కలర్ ఎందుకు తీసుకున్నారని కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి. మరి నీలి రంగు కూడా చాలా మీరు కాదండి, ఇండియా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పార్థసారథి గారు, కాంగ్రెస్ పార్టీ ఇండియా అని పేరు పెట్టుకుంటామంటే బీజేపీ ఒప్పుకోలేదు. ఇండియా అని ఎలా పెట్టుకుంటారు? ఒక కూటమికి పేరు ఇండియన్ పెట్టుకోవాలన్నట్టుగా వాళ్ళు ఫైనల్ గా దిగొచ్చి ఇండియన్ పెట్టుకున్నారు. ఇండియా పెట్టుకోలేదు కదా, ఎందుకంటే అది ఇండియాని రిప్రజెంట్ చేస్తుంది. అలాంటప్పుడు ఎందుకు ఒక కలర్, ఒక పార్టీ కలర్ ని ఎందుకు తీసుకున్నారని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. మరి నీలి రంగు కూడా పార్టీకి లేదమ్మా కలర్? ఏంటండి నీలి రంగు పార్టీలకు లేదా కలర్ ఉంటున్నా? ఎవరికి ఉందండి? వైఎస్ఆర్సీపీ నీలి రంగే కదా. మొత్తం వన్ ఆఫ్ ది కలర్ తీసుకున్నారు కదండి. అది ఏమి వైఎస్ఆర్సీపీ నీలి రంగే అనుకుంటున్నా కదా. థ్యాంక్ యూ సో మచ్ పార్థసారథి గారు. సో ఫైనల్ గా వెంకటేష్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు దీన్ని ఈ రాజకీయ కోణంగా చూస్తున్నారా లేదా అనేది పక్కన పెట్టేస్తే, కొందరేమో ఇది చాలా నార్మల్ మైనర్ ఇష్యూ అంటున్నారు, కొందరేమో లేదు ఇది భూతత్వంలో పెట్టి చూడాల్సిన విషయమే అని చెప్తున్నారు. సో ఫైనల్ గా మీ ఒపీనియన్ ఏంటండి? ఇప్పుడు దీనికి సంబంధించి విజిబిలిటీ బాగుంటుందని అనుకుని కలర్ తీసుకొచ్చారు, ముందు ముందు విజిబిలిటీ ఏ విధంగా ఉంటుందని కూడా అందరూ వేచి చూస్తున్నారు. వాట్ యు హావ్ టు సే అబౌట్ దిస్? వేణు గారు. వెంకటేష్ గారు అన్నారు కాబట్టి నేను వెయిట్ చేశానమ్మా. మీరు వెంకటేష్ గారికి క్వశ్చన్ వేశారు కాబట్టి నేను ఐ డిడ్ నాట్ ఆన్సర్ ది క్వశ్చన్ అమ్మా. లేదు మిమ్మల్ని చెప్పండి, ఫైనల్ ఒపీనియన్ ఏంటండి? కాదండి, ఇప్పుడు నేను ప్రతిదీ పాజిటివ్ గా తీసుకోవటానికి నాకు అలవాటు. నేనేమంటానంటే మేబీ ఇట్ ఈస్ అ గుడ్ సైన్, కొత్త ఎనర్జీ, కొత్త ఐడియాస్, కొత్త అవుట్లుక్ ఈజ్ వాట్ ఐఎమ్ లుకింగ్ అట్. ప్రతిదీ పాతది ఇట్ నీడ్ నాట్ కంటిన్యూ ఫర్ ఎవర్ అనేది నా అభిప్రాయం. ఇది చాలా చిన్న విషయాన్ని చాలా ఎక్కువ పబ్లిసైజ్ చేస్తున్నారు, పొలిటిసైజ్ చేస్తున్నారు నేను అంటా. ఓకే, సో వెంకటేష్ గారు ఫైనల్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీ టేక్ ఏంటి? ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు మాతో జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ అన్నిటిని కూడా మాతో షేర్ చేసినందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.